దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. నిర్విఘ్నంగా అభివృద్ధి పనులు కొనసాగాలి. బాలాపూర్ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. మరో 11 బీసీ కుల సంఘ భవనాలకు స్థలాలు పట్టాలు అందజేయనున్న మంత్రి గంగుల. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టీచర్ల కొరత, అందరికీ సుద్దులు చెబుతున్న కమలం నేతలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 3 రోజులు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్ పై 15, ఎన్టీఆర్ మార్గులో 9, పీవీ మార్గులో 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో 74 ప్రాంతాల్లో బేబీ పౌండ్స్ ఏర్పాటు చేశారు. 10,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జన విధుల్లో కొనసాగనున్నారు. 168 మంది బల్దియా అధికారుల బృందం నిమజ్జనాలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు పాత బస్తీలో 2,500 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీ వ్యాప్తంగా 1900 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. పాత బస్తీలో జరిగే నిమజ్జనం శోభయాత్ర రూట్ మ్యాప్ అంతా సీసీ కెమెరాలతో పాటు అదనపు సీసీ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షించనున్నారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లన్నీ చేసింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగర నలుమూలల నుంచి ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జన ఊరేగింపు రూట్ మ్యాప్ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఏ రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై స్పష్టతనిచ్చారు. ఇక వినాయక నిమజ్జనం కోసం రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, నల్ల చెరువు కట్ట, ఉప్పల్, సఫిల్గూడ లాంటి ఇతర ట్యాంక్ బండ్లపైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అవసరమైన క్రేన్లు అందుబాటులో ఉంచారు. గణేష్ నిమజ్జన ఊరేగింపునకు సంబంధించిన ఆయా మార్గాల మ్యాప్ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. కేశవగిరి నుండి ప్రారంభమయ్యే ఊరేగింపు చంద్రాయనగుట్ట, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్నుమా ఆర్ఓబీ, అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు కొనసాగనుంది. సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఊరేగింపు ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్, కర్బాలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఎక్స్ రోడ్, హిమాయత్ నగర్, వై జంక్షన్ మీదుగా వెళ్లి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. చిలకలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే గణనాథ విగ్రహాలు ముషీరాబాద్ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతాయి. ఈస్ట్ జోన్ నుండి ప్రారంభమయ్యే ఊరేగింపు ఉప్పల్, రామంతపూర్, 6 నెంబర్ జంక్షన్, అంబర్పేట్, శివం రోడ్, ఓయూ వద్ద ఎన్సీసీ, దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్, హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పుర ఎక్స్ రోడ్స్, నారాయణగూడ ఎక్స్ రోడ్స్ నుండి వెళ్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నుండి వచ్చే ఊరేగింపులో కలుస్తుంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుండి విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్గూడ, నల్గొండ ఎక్స్ రోడ్ల నుంచి వచ్చే ఊరేగింపులో చేరతాయి. కొన్ని పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్పేట్ వైపు వెళతాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్మెట్ మీదుగా విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపుగా చేరతాయి. టోలీ చౌకీ, రెత్తిబౌలి, మెహదీపట్నం వైపు నుండి ఊరేగింపులు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, పాత పిఎస్ సైఫాబాద్,
ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళతాయి. అలాగే ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంటుంది. టపా చబుత్రా, ఆసిఫ్ నగర్ వైపు నుండి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయగూడ కమాన్, వోల్గా హోటల్, గోషామహల్ బరాదరి, అలస్కా మీదుగా ఎంజీ మార్కెట్లోని ప్రధాన ఊరేగింపులో చేరి అబిట్స్, బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెళతాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఆయా ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విగ్రహాల ఊరేగింపు తప్ప మరే ఇతర ట్రాఫిక్ అనుమతించబడదు. అవసరమైతే ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాలాపూర్ గణపతిని ప్రార్థించారని తెలిపారు. వినాయకుడు దీవెనలు తెలంగాణ ప్రజలపై, ప్రభుత్వంపై ఉండాలని వేడుకున్నానన్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బాలాపూర్ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ విగ్రహం ఎట్లా ఉంటుంది, ఈసారి లడ్డు ఎంత వేలానికి పోతుంది అనేటటువంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరం తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంటుంది. అటువంటి బాలాపూర్ వినాయకుడిని ఈరోజు దర్శించుకోవడానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతోని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈసారి అయితే మరీ ప్రత్యేకంగా మంచి పెద్ద సెట్ వేసి చాలా బాగా చేయడం జరిగింది. సో ఇటువంటి కన్నుల పండుగ ఉన్నటువంటి వాతావరణంలో దర్శించుకోవడం, బాలాపూర్ గ్రామానికి రావడం, కమిటీ సభ్యులందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పద్ధతిని, ఈ యొక్క మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ స్వామి దయ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాఘాటంకంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టాలి, మనకు డబ్బులు రాకూడదు ప్రభుత్వానికి, లేకపోతే పేదవాళ్ళకి జరిగేటటువంటి సంక్షేమం ఆపాలి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఒడిదుడుకులు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పి మన ప్రభుత్వం, మన రాష్ట్రం మంచిగా ఉండాలి, ఇండియాలో నంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 2016 రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న పార్టీలు దేశానికి ఏం చేశాయని నిలదీశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఇటువంటి మంచి పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, చేయండి, సంతోషం. కానీ ఒక్కసారి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, ఈ పాదయాత్రలు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నా, మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పథకాలు మీరు అమలు చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఎమ్మెల్యేనన్నా మా ఊర్లో మంచినీళ్ళు వస్తలేవని అసెంబ్లీలో మాట్లాడా? ఏ ఎమ్మెల్యేనన్నా మా కరెంటు కోతలు ఉన్నాయి, తిప్పలైతుందని అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఉందా? అంటే ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో మా అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఇవాళ మన హైదరాబాద్కు అటు గోదావరి నీళ్లు, ఇటు మంజీరా నీళ్లు, అటు కృష్ణా 3rd ఫేజ్ కూడా తీసుకొచ్చి అసలు మంచి నీళ్ల బాధలు లేని నగరంగా ఈ హైదరాబాద్ ను మార్చిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 అడుగులు కాగా ఇప్పుడు
318.16 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 8.92 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గంటకు వరద భారీగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 3,14,000 క్యూసెక్ల నీటిని సాగర్లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల నీరు ఉంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 3,10,294 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,37,961 క్యూసెక్కులుగా ఉంది. 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.30 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి జూలకల్ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాయచూర్ కర్నూలు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివిధ గ్రామాల మధ్య వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 2వీలర్పై 2 వ్యక్తులు వాగు దాటుతుండగా జారిపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని రక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గుడిపేట, జోగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20 ఇండ్లకు నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటింటా తిరుగుతూ బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. జోగాపూర్ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా 2 లక్షల విలువ గల ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు ఎమ్మెల్యే రమేష్ బాబు. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటా తిరుగుతూ లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం రోజు అనూహ్యంగా ఒక తుఫాన్ లాగా, ఒక టొర్నాడో లాగా ఈ ప్రాంతంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూడలేదు, వచ్చి ఇక్కడ గుడిపేట కావచ్చు, జోగాపూర్ కావచ్చు, ఒక లైన్ కొద్దీ మొత్తం ఇండ్లు, పై కప్పు ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదృష్టవశాత్తు కొంతమంది దెబ్బలు తాకినాయి కానీ ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని అంచనా వేయడం జరిగింది. తీవ్ర నష్టం కింద దీన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఏం మిగిలేదు, మళ్ళీ కొత్తగానే వేయాలి మొత్తం తప్పితే పాతది ఏం లేదు. కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి ఇతరత్ర ఒక కుటుంబానికి అయితే మొత్తం ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇదివరకే లేదు, ధ్వంసం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా సాయం రావాలనే విషయం మీద కలెక్టర్ గారితో మాట్లాడినాము. వారితో మరోసారి రివ్యూ చేసి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి సాధ్యమైనంతగా ఎక్కువగా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరులూదారు సీఎం కేసీఆర్. నిజానికి రైతుల పట్ల కేసీఆర్ సర్కార్కు ఉన్న కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నట్లయితే ఫ్రీ కరెంట్ అనేది అసాధ్యమేది కాదు. రైతాంగానికి లక్షణంగా ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు. అందుకు అయ్యే ఖర్చు కూడా దేశ బడ్జెట్లో 3.67%. తద్వారా తెలంగాణలో దేశమంతటా వ్యవసాయం పండుగలా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఉచిత విద్యుత్ అనే హామీని నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. ఫ్రీ కరెంటు హామీని నిలబెట్టుకోవడం ద్వారా వ్యవసాయ రంగ గతిని మార్చిన ఘనత కూడా తెలంగాణ ముఖ్యమంత్రిదే. తెలంగాణలో సాధ్యమైంది యావత్ దేశంలోనూ ఇది సాధ్యమని సీఎం కేసీఆర్ ఇటీవల కుండబద్దలు కొట్టారు. దేశ రైతాంగాన్ని ఆదుకోవడానికి, పెట్టుబడి వ్యయం తగ్గించడానికి, సాగు భూముల్లో జలకళ నింపడానికి దేశమంతా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఈ ప్రకటన సాధ్యం కాని హామీ అని బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే కేసీఆర్ ప్రకటన ఆచరణ యోగ్యమైనదని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే అమలు సులభ సాధ్యమేనని ఆర్థిక వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏడాదిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ 13,83,417 గిగావాట్ అవర్. అందులో మొత్తం విద్యుత్ వినియోగం 12,48,086 గిగావాట్ అవర్. అందులో పరిశ్రమలకు కావలసిన కరెంటు 6,51,560 గిగావాట్ అవర్ అంటే ఇది 54.46%. గృహ అవసరాల కోసం 3,08,776 గిగావాట్ అవర్ అవసరం అంటే ఇది 24.74%. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే కావలసిన కరెంటు 2,87,750 గిగావాట్ అవర్ మాత్రమే. మొత్తం విద్యుత్తులో ఇది 20.8% మాత్రమే. అటు కేంద్ర బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలు కాగా ఉచిత విద్యుత్ కోసమయ్యే ఖర్చు 1.45 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఫ్రీ కరెంటు కోసం కేంద్ర బడ్జెట్లో 3.67% సరిపోతుంది. ఉచిత విద్యుత్ హామీకి దేశ బడ్జెట్లో 4% కూడా కాదు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 54.40% వినియోగించుకుంటున్న తయారీ పరిశ్రమల రంగం దేశ స్థూల జాతీయ ఉత్పత్తి జీడీపీలో 14.43% వాటాను కలిగి ఉన్నది. ఇదే సమయంలో 20.8% విద్యుత్ మాత్రమే వినియోగించుకుంటున్న వ్యవసాయ రంగం వాటా జీడీపీలో 20.19%. అంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న తయారీ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధికి తక్కువ తోడ్పాటు అందిస్తుండగా, పరిమితంగా వినియోగిస్తున్న వ్యవసాయ రంగం ఎక్కువగా తోడ్పాటు అందిస్తున్నది. అందుకే సాగుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేద్దామని కేసీఆర్ భావిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుండగా ఏపీ, పంజాబ్, తమిళనాడులో కొన్ని నిబంధనలతో ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. కర్ణాటకలో అమలులో జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతం, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. బోర్ల సాయంతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక విద్యుత్ ఛార్జీలతో రైతన్నలు వ్యవసాయాన్నే విడిచిపెట్టే పరిస్థితులున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్లోని 13 జిల్లాలు కలిగిన బుందేల్ఖండ్ ప్రాంతంలో కరువు వికటాట్టహాసం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రకటన అన్నదాతలకు ఎంతో ఊరట కలిగిస్తున్నది. కేసీఆర్ తాజా ప్రకటనతో బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. అయినా బీజేపీ నేతలు సొంతింటి బాగుకే మోకాలడ్డుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కార్పొరేటర్ల లక్షల కోట్లను దోచిపెడుతున్న మోదీ సర్కార్ వ్యవసాయం అంటేనే చిన్నచూపు చూస్తున్నది. రుణాలను మాఫీ చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచిత సలహాలను ఇస్తోంది. నిజానికి వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే అప్పులను చేయొచ్చు, రుణాలు మాఫీ చేయొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37% ఖర్చు చేస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 40% మించి అప్పులు చేయకూడదు.
మోదీ ప్రభుత్వం ఇప్పటికే 54% అప్పులు చేసిందని కాగ్ ఇటీవల కేంద్రాన్ని తలంటింది. అప్పుకు వడ్డీ చెల్లించేందుకే రాబడిలో 37% నిధులను వెచ్చిస్తున్న కేంద్రం రైతన్నలకు 4% ఎందుకు ఖర్చు చేయలేదని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎన్పీఏల పేరిట బ్యాంకులను లూటీ చేసిన కార్పొరేటర్లకు ఏకంగా 12 లక్షల రూపాయల కోట్లను మోదీ సర్కార్ రుణాలు మాఫీ చేసింది. ఈ డబ్బుతో ఏకంగా 10 ఏళ్ల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు కదా అని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రపంచ బ్యాంక్ భారత్ సహా 47 దేశాలకు 2019లో పలు సూచనలు చేసింది. వ్యవసాయ రంగంలో 87 సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. ఉచిత విద్యుత్తో అన్నదాతలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశ రాజకీయాల్లో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి. బీజేపీ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యే దిశగా పయనిస్తున్నాయి. సీఎం కేసీఆర్ బీహార్ టూర్తో జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పీఠాన్ని పెకిలించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఐక్యత రాగమందుకున్నాయి. బీజేపీ ముక్త భారత్ దిశగా అడుగులు పడుతున్నాయి. నియంతృత్వ పాలనతో దేశాన్ని ఆగం చేస్తోన్న కాషాయ సర్కారు పీఠాలు కదులుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే దిశగా సీఎం కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలు బీజేపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన అందుకు ప్రబల నిదర్శనం. సీఎం కేసీఆర్ బీహార్ టూర్తో బీహార్ ముఖ్యమంత్రి సైతం ఈ యజ్ఞంలో భాగమవుతున్నారు. పాట్నా వేదికగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన బీజేపీ ముక్త్ భారత్ నినాదానికి విశేష స్పందన లభిస్తోంది. ఇదే వేదికపై నితీష్ కుమార్ ను పెద్దన్నగా అభివర్ణించారు. ఫలితంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నంలో నితీష్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా అన్ని పార్టీలను ఒక్కటి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన తరువాత విపక్షాల ఐక్యత దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో జాతీయ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు మొదలైంది. బీజేపీ పాలనపై విముఖంగా ఉన్న పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కలిసొచ్చే పార్టీలను ఏకం చేసే దిశగా చర్చలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు కూడా దాటవని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ వెన్నులో వణుకు పుడుతోంది. విపక్షాల ఐక్యతతో కాషాయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ లోక్సభ స్థానాలు రావేమోనని బీజేపీ శిబిరంలో ఆందోళన మొదలైంది.